కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో దాదాపు 220 జిల్లాలో ఉన్నటువంటి నక్సలిజం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 12 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 1-2 రాష్ట్రాలకే పరిమితమైంది. నెక్స్ట్ మార్చి వరకు ఎట్టి బస్సులో నక్సలిజం అన్నది ఈ దేశంలో కనపడకుండా పోతుంది అని 100% వాస్తవం. ఇప్పటి వరకు నక్సలిజం సాధించింది ఏంటంటే శూన్యం. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అభివృద్ధి ఎక్కడా జరగలేదు, అభివృద్ధిని అడ్డుకున్నారు, పేదల బతుకులు ఇంకా పేదలుగానే మిగిలిపోయారు. కాబట్టి దేనికోసం కూడా ఇవాళ నక్సలిజం అనేది పనిచేయటువంటి విషయాన్ని ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పటివరకు దాదాపు 50,000 మందిని నక్సల్స్ పొట్టన పెట్టుకున్నారు. 50,000 మందిని, 9,000 మంది పోలీసులనే వాళ్ళ నక్సల్స్ హతమార్చారు. ఇలా 13,000 మంది దాదాపు నక్సల్స్ ఇలా ప్రభుత్వాన్ని లొంగిపోయారు.